ఆ దేశంలో అడుగు పెట్టాలంటే ఒక్క ఇండియన్స్కి తప్ప ఎవ్వరికైనా వీసా ఉండాల్సిందే. ఆ దేశంతో మనకి ఉన్నంత క్లోజ్ ఫ్రెండ్షిప్ మరి ఏ దేశంతో లేదు. అదే నేపాల్. ఇండియా నేపాల్ మధ్య ఓపెన్ బార్డర్స్ ఉంటాయి. ఒక దేశ ప్రజలు ఇంకొక దేశంలో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా పనిచేయొచ్చు, ఉండొచ్చు. ఇండియాలోని సిక్కిం, డార్జిలింగ్ సదార్ సబ్ డివిజన్ ఇంకా వెస్ట్ బెంగాల్లోని కాలింపోంగ్ డిస్టిక్లో నేపాలీ భాషకి అఫీషియల్ స్టేటస్ ఉంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, మిజోరాం మరియు ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో చాలా మంది నేపాలీ మాట్లాడతారు. ఇలా ఎన్నో ఏళ్ల నుంచి మంచిగా ఉన్న ఇండియా నేపాల్ రిలేషన్షిప్స్ గత కొన్ని రోజులుగా పక్కదారి పడుతున్నాయి. బార్డర్ డిస్ప్యూట్స్ జరుగుతున్నాయి. అసలు ఇండియా నేపాల్ మధ్య బార్డర్ ఇష్యూ ఎలా స్టార్ట్ అయింది, దీనిపై రెండు దేశాలు తీసుకున్న యాక్షన్ ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం. భారతదేశాన్ని బ్రిటిష్ కి చెందిన ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలిస్తున్న రోజులవి. భారత ఉపఖండానికి నార్త్ లో ఉన్న పర్వత ప్రాంతాలను తమ రాజ్యాలలో కలుపుకోవడానికి ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంకా నేపాల్ రెండూ ప్రయత్నించాయి. ఆ ప్రయత్నాలు రెండు రాజ్యాల మధ్య యుద్ధానికి దారితీశాయి. నవంబర్ 1, 1814 ఈస్ట్ ఇండియా కంపెనీ నేపాల్ మధ్య యుద్ధం దాదాపు 2 ఏళ్లు కొనసాగింది. ఈ యుద్ధాన్ని ఆంగ్లో నేపాలీస్ వార్ లేదా గూర్ఖా వార్ అంటారు. 4th మార్చ్ 1816 యుద్ధంలో ఓడిపోయిన నేపాల్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సరెండర్ అయింది. దీనిలో భాగంగా ట్రీటీ ఆఫ్ సుగౌలి ఒప్పందంపై సంతకం చేయడంతో ఈ యుద్ధం ముగిసింది. ఈ ట్రీటీ ప్రకారం నేపాల్ చాలా భూమిని ఈస్ట్ ఇండియా కంపెనీకి కోల్పోయింది. కుమయాన్, గద్వాల్, నైనిటాల్, డార్జిలింగ్ ఇవన్నీ నేపాల్ కోల్పోయింది. ఆ తర్వాత నేపాల్ యొక్క బార్డర్స్ ని ఈస్ట్ ఇండియా కంపెనీ 2 నదుల ఆధారంగా డిసైడ్ చేసింది. వెస్ట్ బార్డర్ గా మహాకాళి నదిని, ఈస్ట్ బార్డర్ గా మేచి నదిని నిర్ణయించారు. వారు నిర్ణయించిన బార్డర్స్ ఆధారంగా బ్రిటిష్ వాళ్ళు 1827లో ఒక మ్యాప్ ని రిలీజ్ చేశారు. స్క్రీన్ మీద ఉన్న ఆ మ్యాప్ ని గమనించినట్లయితే నార్త్ లో ఉన్న లింపియాదూరా అనే గ్రామం నుంచి మహాకాళి రివర్ ప్రవహిస్తున్నట్లుగా ఉంది. అందుకారణంగా హైలైట్ చేసిన ఆ ట్రయాంగులర్ ప్రాంతం మొత్తం మహాకాళి రివర్ కి యువతలి వైపు ఉండడం వల్ల నేపాల్ కి వెస్ట్ బార్డర్ మహాకాళి రివర్ అవ్వడంతో ఆ ప్రాంతం అంతా నేపాల్ కి దక్కింది. ప్రస్తుతం కాంట్రవర్షియల్ గా ఉన్న డిస్ప్యూటెడ్ ఏరియా కూడా ఇదే. ఈ ట్రయాంగులర్ ప్రాంతం యొక్క ఏరియా 300 స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుంది. నార్త్ వైపు లింపియాదూరా, సౌత్ ఈస్ట్ వైపు లిపు లేక్ పాస్, సౌత్ వెస్ట్ కి గుంజి, సౌత్ లో కాలాపానీ వ్యాలీ ఉన్నాయి. ఈ ఆంగ్లో నేపాల్ వార్ ఇంకా రెండు దేశాల మధ్య ఏర్పడిన సగౌలి ట్రీటీ తర్వాత నేపాల్ ఇంకా బ్రిటిష్ ఇండియా మధ్య ఫ్రెండ్షిప్, మ్యూచువల్ కోఆపరేషన్ స్టార్ట్ అయింది. అయితే కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత బ్రిటిష్ వాళ్ళకి ఆ డిస్ప్యూటెడ్ ఏరియా అవసరం వచ్చింది. వారికి చైనాతో ట్రేడింగ్ చేయడానికి ఆ ఏరియా కావాల్సి వచ్చింది. వెంటనే బ్రిటిష్ వాళ్ళు కాలాపానీ నుంచి ప్రవహిస్తున్న ఒక నదిని నేపాల్ వెస్ట్ బార్డర్ గా 1860 సమయంలో మ్యాప్ ని మార్చేశారు. అయితే లింపియాదూరా నుంచి ప్రవహించే నది, కాలాపానీ నుంచి ప్రవహించే నది రెండూ ఒక చోట కలుస్తాయి. అయితే మ్యాప్ లో తీసుకొచ్చిన ఈ మార్పు వల్ల నేపాల్ కింగ్డమ్ నుంచి ఎటువంటి వ్యతిరేకత రాలేదు. అప్పటి నుంచి దాదాపు 100 ఏళ్ల వరకు ఇండియా నేపాల్ తమ మ్యాప్స్ లో బార్డర్స్ ని అలానే మెయింటైన్ చేసింది. 1960లో ఇండియా చైనా మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో బార్డర్ ప్రొటెక్షన్ కోసం ఇండియన్ ఆర్మీ ఆ ఏరియాలో తమ మిలిటరీ పోస్ట్స్ పెట్టుకోవడానికి నేపాల్ మోనార్కీ దగ్గర పర్మిషన్ అడిగింది. అప్పుడు కూడా నేపాల్ మోనార్కీ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. అప్పటి నుంచి ఆ ప్రాంతంలో ఇండియన్ మిలిటరీ ఫోర్సెస్ ఉన్నాయి. ఆ కాలాపానీ ప్రాంతం అంతా ఇండియాకు సంబంధించిన ఇండో టిబెటియన్ పోలీస్ కంట్రోల్లో ఉంది. 1962 నుంచి లిపు లేక్ ఇంకా కాలాపానీ నేపాల్ మ్యాప్ లో కూడా కనిపించడం స్టార్ట్ అయింది. 1990లో నేపాల్ గవర్నమెంట్ మోనార్కీ నుంచి డెమోక్రటిక్ గవర్నమెంట్ గా మారినప్పటి నుంచి ఆ ట్రయాంగులర్ ఏరియాని డిస్ప్యూటెడ్ ఏరియాగా డిక్లేర్ చేశారు. 2000లో నేపాల్ ప్రైమ్ మినిస్టర్ గిరిజ ప్రసాద్ కొయిరాలా ఢిల్లీ విజిట్ చేసినప్పుడు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయితో రెండు దేశాల మధ్య ఉన్న బార్డర్ డిస్ప్యూట్ గురించి చర్చించారు. ఈ డిస్ప్యూట్ ని పరిష్కరించడానికి రెండు దేశాలు ఒక బైలేటరల్ జాయింట్ బౌండరీ కమిటీని నియమించాలని నిర్ణయించారు. కానీ ఇండియన్ ఆర్మీ తమ సైనిక దళాలను కాలాపానీ ప్రాంతం నుంచి విరమించకపోవడంతో ఆ బార్డర్ డిస్ప్యూట్ అలానే ఉండిపోయింది. 2014లో నేపాలీస్ ప్రైమ్ మినిస్టర్ సుశీల్ కొయిరాలా ఢిల్లీ విజిట్ చేసినప్పుడు పెండింగ్ లో ఉన్న బౌండరీ ఇష్యూస్ ని రిజాల్వ్ చేసుకోవాలని రెండు దేశాలు నిర్ణయించుకున్నాయి. కానీ ఎప్పటిలాగే బార్డర్ ఇష్యూ పరిష్కరించబడలేదు. మే 2015 ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ తన చైనా పర్యటనలో భాగంగా చైనాతో ఒక ట్రేడ్ అగ్రిమెంట్ లో సైన్ చేశాడు. ఆ అగ్రిమెంట్ ప్రకారం ఇండియా చైనా తమ రెండు దేశాల బార్డర్స్ అయిన నాతులా పాస్, లిపు లేక్ పాస్ ఇంకా షిప్కీలా
ట్రేడింగ్ కోసం ఉపయోగించుకోవచ్చని నిర్ణయించారు. ఆ అగ్రిమెంట్లో ఇండియా, చైనా లిపులేక్ పాస్ ని ట్రేడింగ్ రూట్ గా వినియోగించుకోవాలనుకోవడం నేపాల్ చాలా సీరియస్ గా తీసుకుంది. ఆ జాయింట్ ట్రేడ్ అగ్రిమెంట్ నుంచి లిపులేక్ పాస్ ప్రస్తావన తీసేయాలని ఇండియా, చైనాని నేపాల్ డిమాండ్ చేసింది. నవంబర్ 2, 2019 జమ్మూ అండ్ కాశ్మీర్ అఫీషియల్ బైఫర్కేషన్ తర్వాత ఇండియన్ గవర్నమెంట్ ఒక కొత్త పొలిటికల్ మ్యాప్ ని రిలీజ్ చేసింది. ఆ మ్యాప్ లో కాలాపాని ప్రాంతాన్ని ఇండియా మ్యాప్ లో చూపించడాన్ని నేపాల్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. 8 మే 2020 ఇండియన్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ కైలాష్ మానసరోవర్ యాత్ర రూట్ ని ఇనాగరేట్ చేశారు. ఈ రోడ్డు ఇండియా నేపాల్ బార్డర్స్ నుంచి లిపులేక్ దాకా వెళ్తుంది. ఇది సుమారు 80 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ రోడ్డు డిస్ప్యూటెడ్ ఏరియా పైన ఉన్న టిబెట్ లోని కైలాష్ మానసరోవర్ కి వెళ్లే యాత్రికులకు ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు మానసరోవర్ కి వెళ్లే యాత్రికులు సిక్కిం రూట్ లో వెళ్లేవారు. సుమారుగా 5 రోజులు ట్రెక్కింగ్ చేయవలసి వచ్చేది. కానీ ఈ రోడ్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత చైనా బార్డర్ వరకు కార్లో వెళ్ళొచ్చు. అక్కడి నుంచి 2 రోజులు మాత్రమే ట్రెక్కింగ్ చేయవలసి వస్తుంది. ఈ రోడ్ ఇనాగరేషన్ కోసం ఇండియా తమతో చర్చించలేదని నేపాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దానికి సమాధానంగా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆఫ్ ఇండియా తాము నిర్మించిన రోడ్డు ఇండియా పరిధిలోకే వస్తుందని ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. 11 మే 2020 దీంతో నేపాల్లోని ప్రజలు లిపులేక్ దాకా భారత్ వేస్తున్న రోడ్డుకు వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో నిరసనలు తెలిపారు. 15 మే 2020 ఇండియన్ ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవానే నేపాలీస్ చేస్తున్న ఈ ప్రొటెస్ట్ వెనుక చైనా హస్తం ఉందని అన్నారు. 20th మే 2020 నేపాల్ గవర్నమెంట్ తమ దేశం యొక్క కొత్త మ్యాప్ రిలీజ్ చేసింది. ఆ మ్యాప్ లో డిస్ప్యూట్ లో ఉన్న 3 ప్రాంతాలు లింపి అదూరా, కాలాపాని, లిపులేక్ ప్రాంతాలను నేపాల్లో కలుపుకుంది. 10th జూన్ 2020 కొత్తగా రిలీజ్ చేసిన మ్యాప్ ని ఇంకా వారి నేషనల్ ఎంబ్లమ్ లోని మార్పులని అప్రూవల్ కోసం నేపాల్ పార్లమెంట్ లో బిల్లుని ప్రవేశపెట్టారు. 18th జూన్ 2020 నేపాల్ పార్లమెంట్ ప్రస్తుతం భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రం యొక్క కంట్రోల్లో ఉన్న 3 ప్రాంతాలను తమ మ్యాప్ లో కలుపుతూ బిల్ ని అప్రూవ్ చేసింది. దీనికి స్పందించిన ఇండియన్ గవర్నమెంట్ నేపాల్ ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా, హిస్టారికల్ ఫ్యాక్ట్స్ లేకుండా లింపి అదూరా, కాలాపాని, లింపులేక్ ప్రాంతాలను తమ మ్యాప్ లో కలుపుకోవడం సరికాదని అన్నారు. నేపాల్ ఆర్మీ చీఫ్ కాలాపాని ప్రాంతంలో తమ మిలిటరీ అవుట్ పోస్ట్ ను డిప్లాయ్ చేస్తామని ప్రకటించారు. అసలు ఈ బార్డర్ డిస్ప్యూట్ లో నేపాల్ వాదనలేంటో ఒకసారి చూద్దాం. సుగౌలి ట్రీటీ ప్రకారం నేపాల్ కి వెస్ట్ బార్డర్ మహాకాళి రివర్ అని నిర్ణయించారు. కాబట్టి నేపాల్ ప్రకారం మహాకాళి రివర్ లింపియాదూరా పాస్ నుంచి మొదలవుతుంది. అందువల్ల ప్రస్తుతం ఇండియాతో నేపాల్ కి ఉన్న నార్త్ బార్డర్ ని గుంజీ నుంచి లింపియాదూరాకి మార్చాలి. అలా మార్చిన తర్వాత ఆ మహాకాళి రివర్ నుంచి ఈస్ట్ లో ఉన్న ప్రాంతం అంతా అంటే కాలాపాని, లిపులేక్ అన్ని నేపాల్కే చెందుతాయి. ఇండియా వాదనలేంటో ఒకసారి చూద్దాం. మహాకాళి రివర్ కాలాపాని నుంచి స్టార్ట్ అవుతుంది. కాలాపాని అనే పేరు ఆ నది పేరు నుంచే వచ్చింది. లింపియాదూరా నుంచి ప్రవహించే నది మహాకాళి నది కాదని, దాని పేరు కుతియాంగ్టీ అని, నేపాలీస్ కుతియాంగ్టీ నదిని మహాకాళి నది అనడం కరెక్ట్ కాదని ఇండియా వాదన. కుతియాంగ్టీ నది, మహాకాళి నది ఈ 2 నదులు దక్షిణం వైపు ప్రవహించి గుంజీ అనే ప్రాంతంలో కలుస్తాయి. అందుకారణంగా గుంజీ ప్రాంతం నుంచి నేపాల్కి వెస్ట్ బార్డర్ ఉంటుందని, అందువల్లే కాలాపాని, లిపులేక్, లింపియాదూరా భారత్కే చెందుతాయని ఇండియా వాదన. అయితే ఇండియా నేపాల్ మధ్య వచ్చిన ఈ బార్డర్ డిస్ప్యూట్ కి ముఖ్య కారణం నేపాల్ కి వెస్ట్ బార్డర్ మహాకాళి రివర్ అని చెప్పారు. కానీ ఆ మహాకాళి రివర్ ఎక్కడి నుంచి మొదలవుతుందో బ్రిటిష్ వాళ్ళు చెప్పలేదు, ఎక్కడా రాయలేదు. నా ఉద్దేశం ప్రకారం ఆ 3 బార్డర్ ప్రాంతాలను ఇండియన్ గవర్నమెంట్ తో ఎలాంటి చర్చలు జరపకుండా దాదాపు 200 సంవత్సరాల తర్వాత మ్యాప్ లో పెట్టుకోవడం నేపాల్ కి కరెక్ట్ కాదు. ఇప్పుడు మనకి చైనాతో ఉన్న వార్ టెన్షన్స్ టైంలో 1751 కిలోమీటర్ల బార్డర్ షేర్ చేసుకుంటున్న నేపాల్తో ఫ్రెండ్లీగా ఉండడం ఎంతో అవసరం. ఇండియా, నేపాల్ ప్రభుత్వాలు త్వరగా ఈ బార్డర్ డిస్ప్యూట్ ని రిజాల్వ్ చేసుకుంటాయని ఆశిస్తూ 2 దేశాల మధ్య శాంతి నెలకొంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.